దేవునికి మహిమ కలుగాక. మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాము. అందరూ కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెలుసుకుని చదవండి. ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదువుకుందాము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చి తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చదవబడిన దేవుని యొక్క వాక్యములు దేవుడు మాటిచ్చినప్పుడు తరాలు మారినా కాలాలు మారినా ఏది ఏమైనా దేవుడు వాగ్దానం మాత్రం తప్పిపోయేది మాత్రము కాదు. గనక అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఏమిటంటే అబ్రహామునికి ఇవ్వబోతున్న పిల్లల సంతానము లక్షల కొలది అవుతారు. గనక ఎదురు జరిగే పరిస్థితి ఎలాగుంటుందో చెప్పి నీ జనము నీ సంతానము కొంతకాలము ఐగుప్తు దేశము తమది కాని దేశంలో చెప్పండి తమది కాని దేశంలో పరదేశులై ఉండి వారు బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉన్న వాళ్ళని నేను ఏం చేస్తానంటే విడిపించుకుని బయటికి తీసుకొచ్చి మంచి ప్రదేశంలో తీసుకెళ్తాను. అయితే తీసుకొచ్చేటప్పుడు చెప్పబడే మాట అంటే మిక్కిలి ఆస్తితో నేను వారిని బయట తీసుకొస్తాను. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగాను అలాగే వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రమల్లో ఉన్న తన జనాంగం తీసుకొస్తానికి దేవాతి దేవుడు మరి మోసేని ఏర్పడేసుకున్నారు. మోసేని ఏర్పడేసుకున్నాక మళ్ళీ మోసేతో చెప్తున్న మాట ఏంటంటే నా ప్రజలు దేశంలో ఉన్నారు కనుక వారిని మళ్ళీ బయట తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి వెండి బంగారం ధనమును అన్నీ కూడా నేను ఇప్పిస్తాను. అవి ఏం చేస్తారంటే వారి కుమారులకి కుమార్తెలకి వారిని భద్రపరుచుకోమని చెప్పాడు. దేవుడి స్తోత్రం. నిర్గమకాండము 4వ అధ్యాయము నిర్గమకాండం 4వ అధ్యాయము 20 వచనం చదువుకుందాము. మోషే తన భార్యను తన కుమారులను 3:20 చదువుకుందాం. నిర్గమకాండము 3:20. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. తరువాత అతడు మిమ్మల్ని పంపివేయును మరియు ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను. కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకోండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ అబ్రహాం గారితో ప్రజలు చెప్పారు. ఇక్కడ ఏమో గమనించండి, మోసే గారితో చెప్తున్న మాట ఏంటంటే వారిని బయట తీసుకొస్తున్నప్పుడు ఎండి బంగారంతో నగలతోటి నేను ఆస్తితో తీసుకొస్తాను. అయితే వీళ్ళ దగ్గర తీసుకున్నాక అవి వాళ్ళ కుమార్తెలకని ధరింపజేసి అది వండించుకోమని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి 12వ అధ్యాయం 35వ వచనంలోకి అక్కడ వారిని బయట తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏ రకంగా చెప్పాడు ఆ రకంగానే వారికి ఎండి బంగారు ఇచ్చారు. ఎవరికి ధరింప చేసుకోమన్నాడు చెప్పాలి. ఎవరికి ఏమన్నాడు? పిల్లలకి పెట్టుకోండి అన్నాడు. అంతవరకు దిక్కులేని బతికారు కనుక. అయితే గమనించండి, దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరినవి. దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు ఇస్తానన్నది ఇచ్చాడు. అయితే ఆ ఇస్తానన్నది ఇచ్చిన దేవాతి దేవుడు వారు గమనించండి,
వారు ఎలా దుర్నియోగం చేసుకున్నారు, దాన్ని ఎలా పతనం చేసుకున్నారు, దానివల్ల ఎంత కీడు తెచ్చుకున్నారు. ఈ రోజున కొన్ని విషయాలు చూద్దాం. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇస్తానన్నవాడు ఇచ్చేవాడే, దీవింతానన్నవాడు దీవించేవాడే, ఉంటానవాడు ఉన్నవాడే కనుక ఇది మనసు నిలబెట్టుకోలేక నాడు నాన్న అవస్థలు పడి నాన్న నాశనాలు అయిపోతున్నారు జనం. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఎలా చెప్పాడో మాట్లాడాలి. దేవుడు ఎలా చెప్పాడో అలాగే వాళ్ళకి ఇచ్చాడు. అయితే 32వ అధ్యాయం మధ్యలోకి నిర్గమకాండం వాళ్ళు చెబుతున్న మాట చూడండి. మోషే కొండ దిగకుండా తడవ చేయుట ప్రజలు చూసినప్పుడు ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పిరి. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి జాతీయ ఇప్పుడు వాక్యము. అయితే దేవాతి దేవుడు మోసే గారిని శ్రాయి కొండ మీదకి రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు కొన్ని బాధ్యతలు దేవుడు మోసే గారు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మోసే గారు ఎక్కడున్నారు? దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వేరే చోట ఉన్నారు. అయితే గమనించండి, మమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చిన మోసే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనకు కూడాను వాడు ఎంత కఠినంగా వారు మాట్లాడుతున్నారో చూడండి. ఏమైపోయాడో వారికి తెలియదా? ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళకి చెప్పలేదా? కొన్ని బాధ్యతలు వాళ్ళకి ఇవ్వలేదా? జాగ్రత్త మీకు గమనించండి. 24వ అధ్యాయంలో మోసే ఎక్కడికి వెళ్తున్నాడో వాళ్ళు చెప్పాడు. ఎవరిని అప్పచెప్పాడు. వాళ్ళకి ఏదన్నా కావాలితే వీళ్ళని అడగని చెప్పాడు. ఎన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళితే 32వ అధ్యాయం మధ్యలోకి వారు నోరు ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూడండి. దేవుడికి మహిమ కలుగాక. 24వ అధ్యాయము 13వ వచనం కానీ చదువుకుందాం, 12వ వచనం కానీ చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు చూడండి, పెద్దలను చూసి మేము మీ వద్దకు వచ్చే వరకును ఇక్కడే ఉండండి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పాడు లేదా? మాట్లాడాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పాడు. దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు మరి వాక్యం నిబంధన రాసిస్తాడు కనుక నేను దేవుడి సన్నిధిలో ఉండి దేవుడిచ్చిన పలకలను పట్టుకొచ్చి మిమ్మల్ని నడిపిస్తానికి మీకు బోధిస్తానికి నేను వెళ్తున్నాను కొండ మీదకి అని చెప్పేసి నేను వచ్చే వరకు మాట్లాడాలి. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని ఆయన చెప్పి మరి వెళ్ళాడు. దేవుడి మహిమ కలుగాక. అర్థమైందండి. చెప్పి వెళ్ళిన దేవాది మోషే గారు ఇప్పుడు 32వ అధ్యాయం మధ్యలోకి వీళ్ళకి చెప్పి వెళ్ళాడు కనుక పోనీ ఉదాహరణకి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. మండుతున్న ఎండలో ఆయన కూడా ఉన్నాడు. మరి ఏమీ పట్టుకెళ్ళలేదు, తిన్నాడు లేదు, లేకపోతే ఏమైనా పని చూద్దాము, లేదా వెళదాము అని ఏమన్నా ఆ మాటలను వస్తున్నాయి వాళ్ళకి. మరి ఏమవుతున్నాయి? మోషే అన్నవాడు చెప్పండి, మోషే అనేవాడు ఏమైపోయానో మాకు తెలియదు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. దైవజనుడైన మోషే వారి కొరకు రేయి పగులు చెప్పండి మాట్లాడాలి మీరు. వాళ్ళ కొరకు రేయి పగులు ఉండి మరి కష్టపడి భార్యని పిల్లల్ని అంతగా పట్టించుకోకుండా ఈ ప్రజల కొరకు ఎంత శ్రమ పడ్డాడో. ఆయన పడ్డ శ్రమ ఇంతంత శ్రమ
కాదు. అంత శ్రమ పడతాం వీళ్ళు కల్లారా చూస్తున్న వీళ్ళు ఏమన్నారంటే మోసే అనేవాడు ఏమైపోయినో మాకు తెలియదు. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త కఠినమైన హృదయంతో మాట్లాడుతున్నారు అండి. అది దైవానుసారమైన స్వభావం మాత్రమే కాదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. జాగ్రత్త మీకు గమనించండి. ఆ మోసే అని దైవజనుడి గురించి వీళ్ళు ప్రార్థన చేయవలసినది పోయి, లేదా దేవుని స్తుతించవలసింది పోయి, దేవుని ఆరాధించవలసింది పోయి, దేవుని ఘనపరచవలసింది పోయి. గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు దైవజనుడు ఏమైపోతే మాకెందుకు. దేవుడు స్తోత్రం. ఏమైపోతే ఈరోజు నా జాగ్రత్త మీకు గమనించండి. దేవుని యొక్క పిల్లలమైన మనం కూడాను అయితే అక్కడ చెప్తున్నారు మాకు ముందు నడుస్తానికి దేవుడికి గమనించండి. అహరోను ఏం చేసేటి అయితే మీ దగ్గర ఉన్న ఆ బంగారును ఆ వెండిని ఎలా తేనన్నాడు. టప 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 ఒంటి మీద ఉన్నాయని వదిలిచ్చేయారంతే. ఒక అగ్నిగుండంలో పాడేశారు, శుభ్రంగా కరగమెట్టారు, ఒక పోత పోసిన దూడని చేసుకున్నారు. అప్పుడు చెప్తున్నారు ఇశ్రాయేలు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చింది నీవే. దేవుడు స్తోత్రం. చెప్పండి ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమని చెప్పించాడు. ఇదిగో ఇక్కడేమన్నారా దేవుడు ఏమని చెప్పాడు. ఎవరికి ఉంచుకోమన్నాడు. మీ పిల్లలకి మీ కుమారులకి మీ కుమార్తెలకి ధరించుకోండి. ఇంతవరకు మీరు నోచుకోలేదు, మాట్లాడాలి. ఇంతవరకు ఇంత బంగారం మీ మొఖం లేదు, మీ బంగారం అంటే తెలియదు. బంగారం కొనుక్కునే సహాయత కూడా మీకు మాట్లాడాలి. మీరు బంగారం కొనుక్కునే సహాయత కూడా మీకు లేదు. అయినా ఇవి నేను ఇస్తున్నాను, మీరు మీ పిల్లలు ధరించుకొని అందంగా శుభ్రంగా ఉండనని దేవుడు చెప్తే దేవుడు వేధిచ్చాడు. చెప్పండి, దేవుడు వాళ్ళని ప్రేమించి వేధిచ్చాడు. అది దానితోనే వాళ్ళకి శస్త్రంగా నిలబెట్టేశారు. దేవుడు స్తోత్రం. గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ప్రతి ఒక్కరం కూడా గమనించండి. ఇవాళ నీరు తాగుతున్నామంటే అది దేవుడిచ్చేది, ఆహారం తింటున్నామంటే అది దేవుడిచ్చేది. నేను నీకు లోట్లన్నీ దేవుడు తీర్చుడంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి కనుక ప్రతి ఒక్కరము కూడా నేను చెప్తున్నమాట ఏంటంటే దేవుడు మీకు ఏది ఇచ్చినా దుర్నియోగ పాలు మాత్రము చేసుకోవద్దు. దేవుడు స్తోత్రం. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఏం చేయాలి, మనము ఆరాధించాలి, దేవుని వైపరచాలి. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుడిచ్చినవన్నీ కూడా వాళ్ళు నాలుపలు చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు స్వభావంలోకి వచ్చేసారు. ఎలా వచ్చేసారు అయితే రోజున జాగ్రత్త మీకు గమనించండి. సంగమా, దేవుడు ఇస్తానన్నది నీకు ఇవ్వకుండా ఆగేవాడు కాదు. దేవుడు దీవిస్తాన దేవుడు దీవించకుండా ఆగేవాడు కాదు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదమైనాను, దీవెనైనాను, ధనమైనాను, ఏదైనాను నువ్వు ఎలా వాడుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే మంచిది. దేవుడు స్తోత్రం. వెంటనే గమనించండి, మోసే గారితో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా. మీరు అక్కడ కింద చదువుకుంటే 6వ వచనంలో వారు తాగుతానుకును ఆడటానికి లేసారట. ఏం చేస్తానికి. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు ఈ మాట దేవుడు చెబుతూ ఉన్నాడు ఎట్టి గమనించండి. దేవుడు చక్కగా వాళ్ళని ఎండి బంగారాలతో అలంకరించి పాలు తేలి ప్రవహించే దేశానికి వెళతానికి వాళ్ళు నడిపిస్తుంటే మధ్యరేఖని ఏమొచ్చింది వీళ్ళకి. జాగ్రత్త మీకు గమనించండి, స్వభావం మారిపోయింది. ఏం మారిపోయింది? స్వభావం మారిపోయింది. ఇది దైవజనుని గుర్తించలేదు, అటు దేవుని కూడా గుర్తిస్తలేదు. మోసే వారి కొరకు పడ్డ శ్రమల గురించి హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి. 10:24 ఎంత ఉంటుందండి? 11:24 కానీ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకుని నేను దేవుడికి మహిమ కలుగాక.
మోషే గారు ధనం వైపు చూడలేదు, సుఖాల వైపు చూడలేదు, పాప భోగాల వైపు చూడలేదు. దేవుడు పిలిచాడు కనుక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన నాకు చెప్పాలి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలు ఎదుగడి పిలిచిన వాడు దేవుడు కనుక అని చెప్పేసి ఆయన సుఖాన్ని వదులుకున్నాడు, సంతోషాన్ని వదులుకున్నాడు. ఏ ధనం వైపు కూడా ఏం చూసినట్లు మనకు కనపడదు. దేవుడికి మహిమ కలుగాక. అలాంటి దైవజనైన మోషే గారిని పట్టుకుని ఏమంటున్నారు? ఏమైపోయాడు మాకు మోషే అనేవాడు? చెప్పండి. ఈరోజు సేవకుల్ని ఎంతో గౌరవిస్తారు, అయ్యగారు అని అంటారు, లేకపోతే అండి మరి ఆత్మీయ తండ్రి అంటారు, ఎంతో గౌరవంగా పిలుస్తారు. కానీ వాళ్ళ నోట ఎలా వస్తుంది అమ్మా? మోషే అనేవాడు గడ్డి పరుగు తీసినట్టు తీసి పడేస్తారు అన్నమాట అండి. దేవుడికి మహిమ కలుగాక. అంత శ్రమ పడుతున్న వాళ్ళకి కళ్ళారు చూడలేదా? చెప్పాలి మీరు. మోషే గారు రేత్రి పౌలు అంత శ్రమ పడతాం వాళ్ళని చూడలేదండి. చూశారు కదా ఏంటి ఇతను శ్రమ పడుతున్నారు ప్రజల కొరకు, దేవుడే మనకి ఇస్తానన్నది ఇచ్చారు. దేనస్థితిలో ఉన్న వాళ్ళని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వేసేటి దేవుడికి శత్రువుగా నిలబెట్టారు. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున సహోదరి, ఈ రోజున దేవుడు నీకు ఏది ఇచ్చినా అది దైవానుసారంగా వాడుకో, దైవానుసారంగా అనుభవించుకో, అది తప్పు లేదు. కానీ దేవుడిచ్చినది గనక నీవు దుర్నియోగ పాలు చేసుకుంటే రేపు లెక్క కూడా అప్పవలసిన పని వస్తుంది. దేవుడు మహిమ కలుగాక. అంతే కాబట్టి దేవుడు మోసేతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మోసే ఈ నడిపిస్తున్న ప్రజలు చెడిపోయారు. ఏమైపోయారు చూసారా? 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళము ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడికి మహిమ కలుగాక. అందరూ 2 చేతుల పైకి చేద్దాం. దేవుడికి మహిమ కలుగాక. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక మనిషి చెడిపోతాం సులువా, బాగుపడతాం సులువా? అమ్మా, చెడిపోతామే సులువు. ఎత్తుగడి చెడిపోతానని సడన్ చాలు. దేవుడికి మహిమ కలుగాక. మనిషి నిలబడటానికి, ఆత్మీయజీతంగా బతుకుతానికి, మంచిగా బతుకుతానికి, పవిత్ర బతుకుతానికి బోల్డ్ అంత టైం పడుతుంది. కానీ మనిషి చెడిపోతానికి క్షణము చాలు. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి, ఒకప్పుడు వాళ్ళు ఏమండి దిక్కు లేని బతికారు కదా, ఏమండి దిక్కు లేని బతికారు కదా, మూలుగుతూ బతికారు కదా, ఎట్టి సాక్రిఫైస్ చేశారు కదా. అట్టి వారిని దేవుడు చక్కగా నడిపిస్తూ ఉంటే, దేవుడు స్తోత్రం చెప్పినట్టు ప్రజలను దేవుడు చక్కగా నడిపిస్తుంటే, ఇప్పుడు మోసే మేము వచ్చేదాకా ఉండమన్నాడా? చెప్పాలి. మరి ఉండమన్నప్పుడు ఉండాలా? చెప్పాలి మీరు. ఉండమన్నప్పుడు ఉండాలి కదండి. ఉన్నారా? ఊగుతున్నారా? జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు నీవు నేను కూడాను ప్రియమండి దైవజనంగమా, దైవజనుని మాట నువ్వు లెక్క చేసే పద్ధతిలో ఉండాలి. దేవుడిని నెరవేర్చే పద్ధతిలో ఉండాలి, మాట వినే పద్ధతిలో ఉండాలి. దైవజనుడు మాట ఎప్పుడైతే నువ్వు తోసేస్తున్నావో కేవలం మనిషి మాట కాదు, దేవుడు మాటే తోసేస్తున్నామని చెప్పాడు అక్కడ లోకాసువార్తలో 10వ అధ్యాయములో 16వ వచనములో చక్కటి మాట రాయబడి ఉంది. మీ మాట వినేవాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు ఆలకించండి. శిష్యులని సువార్త పంపుతున్నప్పుడు వాళ్ళు అన్నారయ్యా, మా మాట ఎవరింటారు? మేము చేపలు పట్టుకునే జాలర్లము, పెద్ద పేరున్న వాళ్ళము కాదు, పెద్ద తెలివి ఉన్న వాళ్ళం కాదు, పెద్ద చదువున్న వాళ్ళం కాదు, పెద్ద ఘనత వహించిన వారం కాదు. ఎవరికైనా చెప్తే మా మాట ఎవరు కూడా వినరాయ్యా అని వాళ్ళు చెప్తే యేసు ప్రభువు జవాబు ఏంటి తెలుసా? మీ మాట విన్నవాడు నా మాట విన్నట్లే, మీ మాట తోసివేస్తే నా మాట కూడా
తోసివేసినట్లే. దేవుడు మెమ్మికలుగాక. అంతే కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వేసండి. ప్రియమేం చెప్పారో, మోషే గారు సుఖాన్ని విడిచిపెట్టుకొని ధనం వైపు చూడకుండాను ఎంత శ్రమైనా సరే సహించుకుంటూ ఓర్చుకుంటూ ఆ ప్రజలను చక్కగా నడిపిస్తానికి దేవుడు సన్నిధానానికి వెళ్ళి దేవుడు రాసిచ్చని మళ్ళీ వీళ్ళు బోధిస్తానికి సిద్ధపడి ఆ రాత పూర్తి దిగి వచ్చే సమయము వద్దులోకి వీళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు. చెప్తాను కదా, చెడిపోతానికి క్షణము చాలు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, మనిషి బాగుపడటానికి చాలా కాలం టైం పడుతుంది, కానీ చెడిపోతానికి మాత్రము క్షణము చాలండి. అయితే రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ఏంటి, మోసే గారికి ఏం చేయాలి అర్థం కాలేదు. తదుపరికి దేవుడు ఏం చెప్పినట్టు మీకు కింద చదువుకుంటే, మోసే వీళ్ళు కృతజ్ఞత లేని మనుషులు. ఎలాంటి మనుషులు? మాట్లాడాలి. వీళ్ళు విలువ తెలియని మనుషులు. చెప్పండి, విలువ తెలియని మనుషులు. అంతే కాబట్టి నిన్ను లోకు కట్టారు, నన్ను ఇన్ని కార్యములు చూసిన వాళ్ళు ఎంత కూడా గురి లేకుండా, ఎంత కూడా మనసులో పెట్టుకోకుండా వాళ్ళు ఈ పద్ధతికి వచ్చేస్తారు అని చెప్పేసి ఒక్క క్షణం పక్కదొప్పు అన్నాడు. దేవుడి స్తోత్రం. వేసాను. మీరు అధ్యాయం చదువుకొని 32 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతాడు, మోసే ఒక్క క్షణం నువ్వు పక్క తప్పుకో, అగ్నితో కాల్చిపడుతున్నాడు. అంతే మాట్లాడాలి. దేనితోటి కాల్చాలంటే ఎంతసేపు పడుతుంది దేవుడికి చెప్పాలి. సుధోమ పట్టణం కాలుతున్నాడు, లోపడలేదు, వాళ్ళు కాలిపోయారు లేదా చెప్పాలి. ఒక్క క్షణం తప్పుకోమన్నాడు మోసే. దేవుడి స్తోత్రం. అసలు మోసే గారు అనాలి, తప్పుకున్నాను అయినా నీకే కాదు నన్ను విసిగించారు, నిన్ను విసిగించేశారు అని మోషే గారి కనుక తప్పుకుంటే అక్కడ ప్రజలందరూ కూడా అగ్నిపాలు అయిపోతారు. కానీ మోసే మళ్ళీ చూడండి, దేవుడి స్తోత్రం. మోసే గమనించండి, వెంటనే దేవుడు పాదాలు పట్టుకుని, చెప్పండి, దేవుడు పాదాలు పెట్టుకుని, అయ్యా నువ్వు కోపిస్తే నీ కోపం ముందు ఎవరు కూడా ఆగలేరు కదా, నీ ఉగ్రత ముందు ఎవరు తట్టుకోలేరు కనుక కృపతో జ్ఞాపం చేసుకుని, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపం చేసుకుని, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపం చేసుకుని, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపం చేసుకుని దయతో వీళ్ళని క్షమించి ప్రభు అని మోషే గారు ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకున్నారు? అమ్మా, దేవుడి పాదాలు పట్టు ఎవరి కొరకు చెప్పండి అమ్మ, చెప్పాలి. ఆ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? ఏమైపోయాడో మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా? ఏమైపోయాడో మాకు తెలియదు. ఇప్పుడు అలాంటి దైవజనుడు ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకి ఎంత పండి వాళ్ళు బాధ కలిగి చూడండి. అయితే మోసే గారు ఇప్పుడు ఎవరి పాదాలు పెట్టుకున్నాడు? దేవుడి పాదాలు పెట్టుకుని ఉగ్రతను ఆపుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఏం ఆపుతున్నాడు? ఈ రోజున కూడా లేకపోలేదు. దైవజనుని ప్రేమించారు, విలువ తెలియని వారు, ఇష్టానుసారం మాట్లాడిన వారు లేకపోలేదు. అయినా గమనించండి, మా దిక్కు ప్రేమించారా పిలిచిన దేవుడే. దేవుడి స్తోత్రం. పిలిచిన దేవుడే కనుక. అయితే మీకు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలని మనము మోషే గారు దేవుడి పాదాలు పెట్టుకుని క్షమించి ప్రభువా, నీ పిల్లలు నువ్వు క్షమించకపోతే నీకు ఎవరు క్షమిస్తారని అక్కడ ఒకవేళ నువ్వు క్షమించకపోతే కనుక నీ గంధంలోంచి నా పేరు తీసేయి అన్నాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నాడు, తప్పు చేసిన వాడి పేరు తుడిచిపడద్దు, కానీ నువ్వే తప్పు కూడా చెయ్యలేదు కదా, నీ పేరు నేను తీయనన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నీ పేరు నేను తీనన్నాడు. అయితే రోజున గమనించండి, దేవుడి పిల్లలైన మనము దేవుడు చెప్తున్నాడు, నడిపిస్తున్న ప్రజలు ఏమైపోయారో చెడిపోయారు. ఒక మాట్లాడుతున్నాను, ఈ రోజున జనాంగమా, దేవుడు చెడిపోతాని పిలిచాడా మనల్ని? చెప్పాలి. చెడిపోతాని పిలిచాడా? పాడైపోతాని పిలిచాడా? బాగు చేస్తాని పిలిచాడా? ఆదరిస్తాని పిలిచాడా? నాశనం చేస్తాని పిలిచాడా? ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనము ఎందుకంటే ఈ దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకుంటానని చెప్పిన మాట ప్రకారంగా జ్ఞాపం చేసుకుని ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ సంఘం స్థాపించి ఒక 20 సంవత్సరాలు సుమారైంది. అప్పుడు తాగిని ఇప్పుడు స్థానికి ప్రతి ఒక్కరు కూడా పరిశోధన చేసుకోండి. దేవుడు ప్రతి ఒక్కరిని గ్రామంలో ఎంత దీవించాడు. దేవుడి స్తోత్రం.
కానీ ఆ దీవెన శాపానికి మార్చుకోవద్దని చెప్తున్నాను నీకు. దేవుడి మెమికలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అయ్యాల మూలిగేరా లేదా వాళ్ళు చెప్పండి. మూలిగిన వారు మూర్ఖులయ్యారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 2వ అధ్యాయంలో ఏం చేశారు? వాళ్ళు మూలిగారు, దేవుడికి మరపెట్టుకున్నారు. అయితే ఆనాడు మూలుగుని దేవుడు అర్థం చేసుకుని వాళ్ళు ఎంత లక్ష్యం ఉంచితే వారు ఏం చేశారో తెలుసండి. మూలిగిన వారు ఇప్పుడు ఏమయ్యారు? మూర్ఖులుగా తయారు అయ్యారు. అక్కడ గమనిస్తున్న అధ్యాయం చదువుకుంటే ఆ చేసిన కీడికి 3,000 మంది చచ్చిపోయారు. అక్కడ ఎంతమంది? దేవుడికి మహిమకులుగాక. అమ్మ ఎంతమంది మాట్లాడాలి మీరు? ఎంతమంది చనిపోయారు? అధ్యాయం చదువుకోండి. 3,000 మంది చచ్చిపోయారు. ఎవరైనా చంపారా లేకపోతే వాళ్ళ సావుకి వాళ్ళే కారణమయ్యారా? వాళ్ళే కారణమయ్యారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు అనుసండి. దేవుడి కంటి రెప్పలా కాపాడుతున్న దేవుడు నీకు అర్థమే కదా. నీ కొరకు మోకాలు ఊని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న దైవజనం నీకు అర్థమే కదా. జాగ్రత్త మీకు అనుసండి. ప్రియమైన దేవుని ప్రేరితగట్టే చెబుతున్న మాట ఏంటి? మరి కీడును కోరుకోవద్దని దేవుని యొక్క హెచ్చరిక చెప్తున్నాడు. ఉదాహరణకి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా అబ్రహాముతో చెప్పినట్లు, మోసే చెప్పినట్లు దేవుడు ఇత్తనాన్ని ఇచ్చాడే లేదా చెప్పాలి. దేవుడు ఇచ్చినది ఈ రోజున భవిష్యత్తుకి వాడుకుంటున్నారా లేదా పాపానికి వాడుకుంటున్నారా? అది కూడా చూడండి. దేవుడు మెమికలుగాక. ఆశీర్వాదానికి వాడుకుంటున్నారా శాపానికి వాడుకుంటున్నారు? అది కూడా మీరు ఆలోచించవలసింది పని. ఇవాళ సమస్య గారిని తీసుకుంటాము. అది ఆస్వాదించబడిన పాత్ర అన్నాడు. ఏ పాత్ర? అది ఆస్వాదించి మనకి ఇచ్చాడు. అది మనకి లోనికి వెళ్ళినప్పుడు మనలో నైజ పాపమంతా కూడా కడిగేద్దని చెప్పాడు దేవుడు. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఆస్వాదించబడిన పాత్రలో తీసుకుంటున్న మనము ఏ నోరుతో తీసుకున్నావో ఆ నోరు జాగ్రత్త. ఏ రక్తమే తీసుకుంటున్నావో అది నీ శరీరంలోకి వెళ్తుంది కనుక అది నీ రూపకణాలు మారుతుంది, పాపాన్ని చంపేస్తుంది. పరిశుద్ధ దేవుడు నిలబడుతున్నాడు. అందుకు కాబట్టి ఆశ్రదంతో కూడిన పాత్రలో తీసుకుంటున్న నీవు మన శాపాన్ని కోల్పోవద్దని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడికి మెమికలుగాక. కొరింథీ పత్రిక మొదటి 10వ అధ్యాయంలో 16వ వచనం ఉంటుంది. అది ఆశ్రదంతో కూడిన పాత్రలో మనం అందరం కూడా తాగుతున్నాము. అయితే గమనించండి, దేవుని పిల్లలమైన మనము 12 మందితో పాటు ఇశ్రాయేలు యోధా కూడా తీసుకున్నాడు. ఏంటి అమ్మా? ఆయన శరీరరక్తములు ముక్క తీసుకుని బయటికి పోయాడని ఉంటుంది వాక్యం. ముక్క తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి. ప్రభుతో ఉన్నట్టు నటించాడంతే. ప్రభుతో ఉన్నట్లుగా నటించాడు. నటన ఆగదు. దేవుడికి మెమికలుగాక. ఏమాగదు? ప్రభుతో ఉన్నట్లుగా అపోస్తుడిగా నటించాడు, ఒక శిష్యుడిగా నటించాడు. కానీ గమనించండి ప్రేమిలారా, నేను చెబుతున్నాను, నటన ఆగదు, నటింతము ఆగదు. ఏదో ఒక రోజున అది బయలుపరచబడక మానదు. దేవుడికి మెమికలుగాక. అంత గమ్మటి ప్రియమైన దేంటారా ఎన్ని స్థానాలు కోల్పోడంటే 12 మందిలో విశ్రేతి యోధైన అతను కూడాను 12 మందితో ఉన్న 11 మందితో ఈయన కూడా ఏం చేశాడు? తీసుకున్నాడు శరీరత్నంతో. అక్కడికి గుర్తు అండి గ్రహించుకుంటాడేమని అండి. మరి ప్రభు ప్రేమతో కొన్ని గుర్తులు చెప్పాడు. ప్రేమతో కొన్ని గుర్తులు చెప్పాడు. ఆ ప్రేమ అర్థమైందా? అర్థం అవ్వలేదండి. యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాక అర్థమైంది తను తిప్పలేంటో. దేవుడికి మహిమకలుగాక. యేసు నుంచి విడిచి వెళ్ళిపోయాక తెలిసింది తన బతికి వెళ్ళంటదో. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు మన అందరము కూడా ఆస్వాదించబడిన పాత్రలో తీసుకుంటున్న మన సంగతి మాత్రమును మనం ఏ ఒక్కరం కూడా మర్చిపోకూడదు. దాన్ని మళ్ళీ శాపంగా మనం మార్చుకోకూడదు. దేవుడు మీకలుగాక. చెప్పండి, ఇశ్రాయేలు యోధా ప్రాణము తనకి తానే తీసుకున్నాడా? ఎవరైనా తీసి చంపేశారా? చెప్పాలి. ఎన్ని కోల్పోయాడు? అపోస్తుల కార్యం అండి. అపోస్తులు అంటే పిలువబడిన వారు ఏంటి? యేసు ప్రభుకు శిష్యుడు కొట్టమంటే మాటలా? ఎంత ధన్యతను కోల్పోయాడు, పరలోకాన్ని కోల్పోయాడు, దేవుడి సావాసాన్ని కోల్పోయాడు.
ఏమండి జాగ్రత్త మీకు గమనించండి, నిత్య రాజ్యంలో వేస్తూ ఉండవలసిన వాడు ఏంటి ఇస్రాయేలు యోధ మరి పరలోకానికి వెళ్ళాడని ఎక్కడ కూడా కనపడదు. దేవుడి స్తోత్రం. తీసుకున్నాడు ఎందులోది? ఆస్వాదించబడిన పాత్రలోది తీసుకున్నాడు. అయితే గమనించండి, సంవత్సరకారం తీసుకుంటున్న మనము ఇచ్చేది పాదగారు పాస్టర్ గారు అనుకుంటావేమో కానీ స్వయంగా ప్రభువారి అందిస్తారట. నైజ పాపములు నశించుటకే వేక నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజ స్వయముగా దేవా రాజ స్వయముగా దేవా రాజ స్వయముగా గనుక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు నా ఏక రక్షకుడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన బల్లాడులో పాల్గొంటున్న మనకి, ఆయన శరీరత్వం తీసుకుంటున్న మనకి నైజ పాపం ఏమైపోవాలంట? నశించిపోతుంది. నైజం అంటే ఏంటి అమ్మా? అందరూ చెప్పండి, నైజం అంటే ఏంటి? కంటి చూపు. దేవుడి స్తోత్రం. కంటిలో ఉన్న పాపను కూడా ఈ శరీరత యేసుప్రభు యొక్క బల్లాడుతున్న శరీరతలు ఏం చేస్తాయంట? నశింపజేస్తాయట. నిన్ను నశింప చేయవు. మాట్లాడాలి. ఆయన శరీరత్వములు నిన్ను నశింప చేయవు కానీ నీలోన పాపాన్ని నశించేస్తాయి అన్నాడు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ప్రియమైన దేవుడా తండ్రి ఆ పాపాన్ని నశింపజేసి ఆయన శరీరత్వం తీసుకున్న కనుక ఇశ్రాయేలు యోధ నటించాడంతే. దేవుడి బిడ్డలాగా చెప్పాలి మీరు. దేవుడి బిడ్డలా నటించాడు కానీ నటన ఆగదని చెప్పాను కదా. లోక నటన చూడుగా తెంచిపోతుందండి. నటన చూడుగా తెంచిపోతుందండి. పడలే అందరి గుండెల్లోనా భయము కనబడుతుంది. అందరి గుండెల్లోనా భయము కనబడుతుంది. భూకంపములొచ్చు సుండే తుఫానులు వచ్చు భూకంపాలొచ్చుచుండే తుఫానులొచ్చుచుండే మనిషికి శాంతి లేదు. ప్రభు యేసు నొద్దకు రండి. మనసుకు శాంతి లేదు. ప్రభు యేసు నొద్దకు రండి. రండి 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 ప్రభు యేసు నొద్దకు రండి. రండి 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 ప్రభు యేసు నొద్దకు రండి. యేసే శరణమండి రక్షణ తెలుసుకోండి. యేసే శరణమండి రక్షణ తెలుసుకోండి. గురుతురు జరుగుచుండే గుడి యొద్దకు చేరుకోండి. గురుతులు జరుగుచుండే గుడి యొద్దకు చేరుకోండి. మీ పాపాలొప్పుకోండి మీకు మోక్షం దొరుకునండి. మీ పాపాలొప్పుకోండి మీకు మోక్షం దొరుకునండి. ఇక మార్గాలెన్నో లేవు ఇది ఒకటే మార్గమండి. ఇక మార్గాలెన్నో లేవు ఇది ఒకటే మార్గమండి. రండి 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 ప్రభు యేసు నొద్దకు రండి. రండి 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 ప్రభు యేసు నొద్దకు రండి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఇప్పుడు బల్లార్దులు పలుకున్న రక్షణ పొందిన ప్రతి బిడ్డలు కూడా ఏ పాత్రలో తాగుతున్నాము? దేశ ప్రభువారు ఆస్వాదించిన పాత్రలోది మనము తాగుతున్నాం. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఆది కాండంలో అబ్రహాముకి సంస్కరించినప్పుడు భూమి ఆకాశాలకు సృష్టించిన దేవుడి చేత నీవు దీవించబడ్డావు. ఈ రోజున ఎవరి చేత దీవించబడ్డావు? దేవుడి చేత దీవించబడిన బిడ్డవు.
ఆశ్రదానికి నిన్ను వారసుడిగా ఉంచడానికే దేవుడు పిలిచాడు. కానీ గమనించండి, దేవుని పిల్లలమైన మనము ఆ ఆశ్రదాన్ని నిలుపుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప. కానీ మధ్యరేఖని వాళ్ళు చూసారా, దేవుడు ఏదిచ్చాడు దాని ద్వారానే వాళ్ళు పాపాన్ని ఒడగొట్టుకున్నారు. చెప్పండి, దేవుడు ఏదిచ్చాడో దాని ద్వారానే వాళ్ళు పాపాన్ని ఒడగొట్టిన జీవితాలు పతన 3,000 మంది చచ్చిపోయారు. ఎవరైనా చంపారా? వాళ్ళ పాపమే వాళ్ళు తిరుగుబట్టి వాళ్ళని చంపేసింది. దేవుడి స్తోత్రం. శక్తులు వచ్చి చంపలేదు, దేవుడి స్తోత్రం. శక్తులు వచ్చి చంపితే ఓ రకం అనుకోవచ్చు, కానీ వాళ్ళ పాపం మీద తిరుగుబట్టి అక్కడ వాళ్ళని హతము చేసింది. 3,000 మంది హతమైపోయారు. చూసారా? జాగ్రత్త వహించండి. మోషే అనేవాడు ఆయన ఏం చెప్పాడు? నేను మళ్ళీ మీ వద్దకు వచ్చేదాకా ఇక్కడే ఉండండి అని. నిజమే. ఈరోజు జాగ్రత్త వహించండి. ఒక రోజున గుంటూరు సభలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ పోగేసి బస్సు ఎక్కించాలి కనుక బస్సు వెళ్తున్నప్పుడు అందరినీ ఎక్కించాక గమనించండి, ఇంకొకరు రాలని చెప్పేసి వెళ్తున్నాను. ఈలోగా గమనించి నేను చెప్పాను, అందరూ మొత్తం ఒకేసారి బస్సులు వెళ్తున్న లక్షల మంది కదిలిపోయారు కనుక ఎక్కిన వారిని ఎవరు కూడా మీరు కింద దిక్కండి, ఇక్కడే ఉండండి, ఒక మనిషి లేట్ కనుక నేను తాను తీసుకుని వస్తాను అని చెప్పేసి బస్సు దిగొద్దని చెప్పి వెళ్ళాను. మీకు అర్థమైందా? బస్సు దిగొద్దని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే దిగితే మళ్ళీ పట్టుకుంటాం ఆ లక్షల మందిలో జరుగుతుంది. జాగ్రత్త మీరు గమనించండి ఏంటి. అయితే ఓ మనిషి తప్పిపోతే నా మనిషి గురించి వెళితే ఆ మనిషిని ఎలా పట్టుకొని తీసుకొద్దులో బస్సు వాడికి నా తలపేడం తోకొచ్చింది. ఇలాగా ఇప్పుడే వచ్చేస్తుంది ఈ పొందకి శ్వాస, ఇప్పుడే వచ్చేస్తుంది ఈ పొందంటే జాగ్రత్తగా గమనించండి. ఆ పలంగా ఇతను వచ్చాడు కదా బస్సు కలిపామంటే చూసి అక్కడ పక్కన ఉంటుంది, అయ్యో ఇప్పుడే పలానా ఆవిడి దిగింది, ఆపమంది బస్సు అంది. ఏంటి సరే ఆపుదామంటే ఆయన ఏమంటున్నాడు, బస్సు అయినా ఏమన్నా ఇదిగో పాస్టర్ గారు నేను మరి యొక్క కిరాకి వెళ్ళాలి, మీరు చెప్పిన టైము అయిపోయింది, మీరు ఇంకొక 10 నిమిషాలు వస్తున్నాను, 10 నిమిషాల్లో ఆవిడ వచ్చి మీరు ఎక్కితే సరే లేకపోతే నేను బస్సు వెళ్ళిపోతాను, తర్వాత తీసుకుంటాండి అన్నాడు. దేవుడు మహిమకులుగాక. తర్వాత తీసుకుని నేనేం చెప్పలేను. ఒక మనిషి తప్పిపోయామా, మనిషి ఇంకా కనపడలేదు, ఆ వ్యక్తిని తీసుకొస్తాను, మీరు ఎవరు దిగొద్దు, దిగితే లక్షలాది మంది ఒకేసారి లాస్ట్ ఫైనల్ కదండి, ముగింపు ప్రార్థన అయిపోయింది కదా, లక్షలాది జనం ఉంటారు కదండి, వాళ్ళందరూ ఎక్కేస్తారు కదా, వాళ్ళందరూ ఒకేతారు కదా, ఒక మనిషి తప్పిపోతే ఎలా దూతారు చెప్పండి. చెప్పలేను. ఆ బస్సులో పోని ఆ మనిషిని తీసుకొచ్చేదాకా మీరు మాత్రం బస్సులో నుంచి కిందకి దిగొద్దాను. జాగ్రత్త మీకు గమనించండి. కావాల్సి డ్రైవర్ అంటారు, అది ఎంత అవసరమండి, పలానా టైంకి ఎక్కేస్తారు, మీరు టైంకు రాయించుకున్నారు అక్కడ, ఇదిగో మీరు అన్న టైం దాటిపోయింది, మరి నేను ఏరొక కిరాకి వెళ్ళాలి లేకపోతే ఉందని కానీ అంత కాబట్టి ఇంకొక 10 నిమిషాలు అవుతాను, ఈ 10 నిమిషాలు వస్తే సరే మీరు కూడాను లేకపోతే ఆవిడ మీరు కలిసి నేను వెళ్ళిపోతాను. దేవుడు స్తోత్రం. ఏం చేస్తాను నేను, నీవే దిక్కునైనా చెప్పండి. తప్పిపోయినా అప్పుడు నైనా తప్పిపోయిన బిడ్డ గురించి వెళ్తున్నాను, నేను త్వరగా దొరకటానికి సహాయం చెప్పండి. నోట్లోనే దేవుని ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. దేవుడి దైవాలు చెప్పండి, దేవుడి దైవాలు కొంత లెక్కలకి దొరికేసిందండి. దేవుడు స్తోత్రం. ఏంటి దొరికేసారు కనుక సరిపోయింది, లేదు దాపన తెప్పలు చూడండి. దేవుడికి మేము కలుగాక. ఏమండి ప్రియమైన చెప్పారా, సేవకుడి తిప్పలు అలా ఉంటే ఒకసారి దేవుడు మెమ్మికలుగాక. మరొకసారి సభలకు వెళ్ళినప్పుడు ఓ పెద్ద ఆవిడి సభలకు రావాలనుకుంటున్నానండి, పాస్టర్గా తీసుకెళ్తాను, నేనైతే తీసుకెళ్తాను కదా బస్సు వేస్తున్నాను, నేను తీసుకెళ్తాను మంచిది, అక్కడ ఏం కావాల్సిన చూడాలంది ఆవిడ. మీకు అర్థమైందా? ఏం కావాల్సిన చూడాలంటే నేను యాలక్కలు వాడుతాను అనుకున్నాను, చూసిది ఏమంటుంది అన్నం గట్ట అక్కడ పెట్టేస్తారు కదా ఏంటి ఇంకా అని చెప్పేసి నేను చూసుకుంటేలేమో తిరిగి వచ్చేదాకా ఏం పర్వాలేదు, ఎక్కేసి టికెట్ రాయించుకున్నాను. సరే జాగ్రత్త ఎక్కించి తీసుకెళ్ళాను. ఇంకో సంవత్సరం తీసుకెళ్తే గమనించండి, ప్రియమైన చెప్పి పాస్టర్ గారు మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చోబెట్టండి నన్ను అంతే. అర్థమైందా? మీరు ఎక్కడ కూర్చుంటారో నన్ను కూడా ఎక్కడ కూర్చోబెట్టండి. పోలే పెద్దవాడు కదా అని చెప్పేసి అలాగే మా దగ్గర కూర్చోబెట్టుకున్నాక అప్పటికే ఇక్కడ అజ్జిలపాలని జనానందరూ పోగేసి ఏమండి మరి ప్రయాణంలో అలసిపోయి పాటలు పాడి వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టేలాగా వాళ్ళందరినీ సిద్ధపరిచి
తర్వాత కాదు ప్రార్థన చేసుకుని కానీ నెమ్మది వెళ్దామని చెప్పి అప్పటికి పొద్దు అయింది అనుకుని ఫాస్ట్గా టీ తెచ్చి పెట్టండి అంతే. ఏం తెచ్చి పెట్టమంది? టీ తెచ్చి పెట్టండి ఫాస్ట్గా అంది. అమ్మ ఇప్పుడు పందిరి ఆయన కోత కథ లెక్క. నేను అన్నానమ్మ ఇప్పుడు పందిరి దాటాలంటే బోర్డు లెక్క వెళ్ళాలి, అక్కడి నుంచి తెచ్చిన ఇక్కడ వద్దు చల్లారిపోద్ది. ఆ గొడవ అంతా నాకు అనవసరం, ఆ గొడవ అంతా నాకు అవసరం. చెప్పాను కదా మీకు అజ్జల పడనంది. నిజమే మరి ఆవిడ చెప్పింది నేను చూస్తాను అన్నాను. ఒప్పుకున్నందుకు తెప్పలు అన్నమాట. దేవుడు చూస్తాను. జాగ్రత్త వేసండి. నోరు మూసుకుని ఆ పందిరి సెంటర్లోంచి అయండి అది బోల్డ్ అండి 70-80 ఎకరాల పందిరి ఉంటుంది అండి. అంత లెక్క వెళ్ళి తీసుకొచ్చి ఆవిడ టీ ఇచ్చాను. దేవుడు చూస్తారు. అందుకే మోషే గారు అన్నారు, దేవుని ప్రజలతో శ్రమ పొందితే నాకు మేలే. అయినా నాకు మేలే. దేవుడు మహిమకులు గాక. శ్రమ పొందుతుంది నాకు మేలే, నాకు దండకేమీ కాదు కానీ అంటే స్వభావాలు చెప్తున్నాను అన్నమాట అండి. దేవుడి మహిమకులు గాక. ఎంతకైనా మంచిది 3 రోజులు ఈవిడ ఏమని అడిగితే అని స్థాపంగా నోరు మూసుకుని చేతమే మంచిదని చెప్పేసి ఆ 3 రోజులు కూడా జాగ్రత్తగా చూసానమాట అండి. దేవుడు స్తోత్రం. అయితే జాగ్రత్త మీకు అవసరండి. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, ఈ దారి పొలికి వేయించేస్తున్నారు ఎవరిని? మోషే గారిని. చెప్పండి, మోషే గారిని దారి పొడికి కూడా వేపి తినేస్తున్నారు. జాగ్రత్త తింటానే ఉన్నారు, నీళ్ళు తాగుతూనే ఉన్నారు. దేవుడేమో మేఘాడు నడిపిస్తున్నాడు, రాత్రి అగ్నితమ్మ నడిపిస్తున్నాడు. ఎడారులు ఏ హాని లేకుండా దేవుడు కాసుకుంటున్నాడు. ఇన్ని సౌకర్యాలు కలిగిన ఏం చెప్తాను, ఇది దేవుడు మాట వినలేదు, ఇటు మోషే గారి మాట కూడా వినలేదు. ఏమైపోయారు అన్నాడు దేవుడు, చెడిపోయారని చెప్పి. దేవుడు స్తోత్రం. సంగమా, సహోదరి, చెడిపోతానికి మనల్ని పిలవలేదు కానీ మనల్ని పిలుస్తానికి ఒక కారణం ఉంది దేవుడికి. ఏంటి? శాపగత్తులైన వాళ్ళని ఆశ్రితమైన పాత్రలను బట్టి దేవుడు పిలిచాడు. దేవుడి మహిమకలుగాక. పేతురు రాసిన గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. ఆశీర్వాదమునకు ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి. చెప్పండి, దేని పిలువబడ్డామంటండి? ఆశీర్వాదానికి వారసులు అవుతాను మేము పిలువబడ్డాము. గనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు నువ్వు ఎవరు చెప్పండి? దేవుడి పాదాల దగ్గర ఏ బిడ్డ నువ్వు మాట్లాడాలి. ఆశీర్వాదానికి వారసుడు అయిన బిడ్డవు నువ్వు. దేవుడి మహిమ కలుగాక. బిడ్డల్లో దీవెనకరంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు? నిన్ను పిలిచిన దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండాలని కోరుకున్నాడు. ఏమండి, దేవుడిని దీవించినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలు శపించినా ఆ శాపం నీ మీదకి రాదు అన్నారు దేవదర్శి గారు. శాపము మరణము రాదు నీకు, సావును చంపిన జీవము నేనే, పాపీవని నీకెవ్వడు చెప్పెను, పావనుడావై యుండగను. శాపము మరణము రాదు నీకు, శాపము మరణము రాదు నీకు, చావును చంపిన జీవము నేనే, చావును చంపిన జీవము నేనే. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. నా రూపాలవన్యములు నీ రూపాలవన్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో దారగా ప్రవహించును. అది జీవము దారగా ప్రవహించును. అది జీవము.
దైవము మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, ఎవరు ఏ పిల్లలు? మనము దీవించబడిన అందరూ చెప్పాలి. ఎవరి పిల్లలము? దేవుడు దీవించిన పిల్లలము. దేవుడు దీవించిన పిల్లల మీద బాలాకు శపించాలని ప్రయత్నం చేస్తే శాపం వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. ఎతికెట్టి ఆ శాపము రాణించేవాడు కాదు. కానీ మనకి మనం తెచ్చుకుంటే మాత్రం అనుభవించక తప్పదు. దేవుడు స్తోత్రం. ఎవరు ఎన్ని రెక్కలు శపించినా శాపం మాత్రం నీ మీదకి రాదు. ఒక్కొక్కసారి చూడండి, నువ్వు అలాగైపోతారా? ఎప్పుడు విన్నారా? పడ్డారా? అలాగైపోతావు, ఇలాగే అండి అయిపోతావు. అలా తిట్టువారు ఉంటారు. నీ ఓపుకున్నంత సేపు తిట్టుకోమని ఏం పర్లేదు. ఎన్ని చెప్పించుకున్నా నువ్వేం భయపడని పని లేదు. ఏం రాదు నీ మీదకి ఎప్పుడు దాకాను. దేవుడు మాటకు లోబడి దైవ సిద్ధానికి లోబడి ఉన్నంత సేపు నీ మీదకి రాదు. నువ్వు అదుపు తప్పి నడితే మాత్రం ఖచ్చితంగా వచ్చి నేను వెంటాడుతాం తప్పదు. దేవుడు స్తోత్రం. అంతేగబట్టి అంటే బిలాము వెళ్ళిపోయాడు. దేవుడు కానీ నోరుని మార్చేశాడు. దేవుడు స్తోత్రం. ఏం చేశాడు? బాలాకేమో శపించమని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి బిలాము ఏం చేస్తున్నాడు? చదవండి 23వ అధ్యాయము 20 సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను. నేను దాన్ని మార్చలేను. ఓకే, దేవుడికి మహిమ కలుగాక. 2 చేతులు ఉంటే పైకి చెప్తాం. దీవించిన దేవుడికే మహిమ కలుగాక. దీవెన దాతకే ఘనత కలుగును గాక. దీవెన సదాకాలం ఉందును గాక. దీవెనకి పాత్రలు అవుదును గాక. ఇప్పుడు బాలా కడుతున్నా, అయ్యా నేను ఎంత తీసుకొచ్చాము? క్షమించు. మరి చెప్పించమని తీసుకొస్తే నువ్వు దీవించేస్తున్నావేంటి? అప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు దీవించమని సెలవైంది, నా వల్ల కాదు, మార్చలేను అన్నాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి ప్రియమైన చెప్పారా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము దీవించి పంపిస్తామా లేకపోతే మేము కొట్టి పంపిస్తామా? అందరినీ దీవించి పంపిస్తాం కదా. చెప్పాలి, అందరిని దీవించి పంపిస్తాం కదా. దేవుడు స్తోత్రం. ఇప్పుడు దేని పాత్రవు? ఆశదానికి పాత్రలు పట్టుకుని వెళ్ళాలి. ఆ దీవెన పట్టుకెళ్ళాలి. దేవుని నిలుపుకోవాలి. దేవుడి మహిమ కలుగాక. ఎప్పుడు దేవుని దూరం అయిపోతుందో తెలుసా? దేవుడి సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నప్పుడు అయిపోద్ది అది. చదవండి, యోనా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి మహాపురంకెళ్ళి దుర్గతి కలుగునని చదవండి ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి, ఈ మాట ఆలకించండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అమ్మా? చెప్పండి, ఎక్కడి నుంచి తల్లిపోతున్నాడు? ఇప్పుడు దేవుడి సన్నిధిలోంచి దేవుడి షిప్ని కాడికి వెళ్తున్నాడా? దేవుడి సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, ఆ యోనను బట్టి ఎంతమంది కీడొచ్చింది? యోనను బట్టి ఎంతమంది కీడొచ్చింది? జాగ్రత్త వేసండి. వాడవారందరూ కూడా చచ్చిపోయేంత ప్రమాదం వచ్చింది. కానీ ఎలా నిద్రపోతున్నాడు? నెలలాల్చి నిద్రపోతాడు చూసావా? నిద్ర కొద్దివచ్చి ఎన్నో నిద్రపోతాడు చూసావా? గురకెత్తి మాట్లాడతలేదు, నిద్రపోతున్నాడు. దేవుడు విడిచిపెట్టాడా?
జాగ్రత్త వేసండి. ఎక్కడి నుంచి బయలుదేరాడట? దేవుడి సన్నిలోంచి. దేవుడు చెప్పిన కాడికి బయలుదేరాడా, లేకపోతే తన ఇష్టానుసారం బయలుదేరాడా? ఈరోజు జాగ్రత్త వేస్తుండి. సంగమ ప్రతి ఒక్కరూ కూడా ఒక్క మాట మర్చిపోవద్దు, నేను ఆశీర్వాదానికి పాత్రుడిని. దేవుడు స్తోత్రం. దేవుడు నన్ను దీవించాడు. దేవుడు ఎవరికి వారిని చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నన్ను దీవించాడు, ఆ దీవెని నేను కాపాడుకోవాలి. నా దీవెని నేను కాపాడుకోవాలి. దాని ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. లోకాసు వార్తలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఈ కుమారుడు తండ్రి మంచివాడా చెడ్డవాడా? అమ్మ చెప్పాలి. ఈ కుమారుడు వెళ్ళిపోయాడు కదా, తండ్రిని నిడిచిపెట్టి తన ఆత్మని పట్టుకుని. తండ్రి మంచివాడా చెడ్డవాడా? అమ్మా మంచివాడు కనుక ఇప్పుడు తండ్రి గమనించండి. చెప్పాడు, ఎందుకురా బాబు ఇక్కడ నీకు అంత సౌకర్యం ఉంది కదా, ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే, జాగ్రత్త. ఈ తండ్రి దగ్గర నుంచి చెప్పు తన భోగాలు, తన పాపక్రియలు జరుగుతూ వీళ్ళు అవకాశము లేదు. దూరంగా పోయి చెప్పండి, దూరంగా పోయి ఇష్టానుసారంగా బతుకొచ్చన్నాడు. ఏమంటే దూరంగా వెళ్ళొచ్చు, ఏదో జాబ్ నిమిత్తమో, లేదా ఏదో కష్టపడే నిమిత్తమో, లేదా కుటుంబ పోషణ గౌరవం కొరకు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ దేని నిమిత్తం వెళ్ళిపోయాడు? దుర్వ్యాపారం. తండ్రి నుంచి దూరం అయిపోయింది. గమనించండి. ఇప్పుడు తండ్రి పెంచిన తండ్రి అవసరం లేదు, పెంచిన తండ్రి అవసరం లేదు, పోషించిన తండ్రి అవసరం లేదు. ఇప్పుడు ఏది అవసరం వీనికి? అమ్మా ఆయనకి రావలసిన ధనమే అవసరం. ఎవరు అక్కర్లేదు. ఈరోజు జాగ్రత్త వేస్తుంది. దేవుడి పిల్లలమైన మనము, నిన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన తండ్రి ఆయన కనుక ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దని, ఏంటి ఆయనకి దూరం కావద్దని ఈరోజు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. పోనీ జాగ్రత్త వేసండి. ఆ దుర్వ్యాపారం చేత సాధించాడా? ఉన్న ఆనందం అంతా కూడా పోయింది. రూపాలు పోని, ఆలోచనలు పోని, ఏంటి ప్రేమ పోయింది, అంతా పోయింది. ఒక్క మనిషి ఒక్క మాట చూస్తే దిక్కులేనివాడైపోయాడు. ఏమైపోయాడు? తండ్రి దగ్గర ఉండగా ఆ లక్షణం ఉందా? చెప్పాలి. దేవుడితో ఉంటే నీకు ఎప్పుడు కూడా లక్షణాలు బాగుంటాయి, ఆశలు బాగుంటాయి, అంటే అనురాగాలు బాగుంటాయి, ప్రేమ బాగుంటుంది, కాపుదాలు బాగుంటుంది, అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాతరండి. యోనా గారు దేవుని సన్నిధిలోంచి దూరంగా వెళ్ళిపోయి ఏం సాధించాడు? చెప్పాలి మీరు. ఏం సాధించాడా? ఏమీ సాధించలేదు. దేవుడు దూరమై నువ్వు నేను సాధించేది ఏది? నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉండాలి? దేవుడితో సావాసం కలిగి ఉండాలి. దేవుడు మేము కలిగాక. అంతే కాబట్టి ఈరోజు జాతరండి. ఇప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడు మనకి. చెప్పండి, దేవుడు అన్నీ ఇస్తాడు. ఇస్తాడు మళ్ళీ శ్రేష్టమైన ఇస్తాడంట. ఎలాంటి మాట్లాడాలి మీరు? ఎలాంటి ఇస్తాడంట? శ్రేష్టమైన ఇవి ఇస్తాడంటే దేవుడు. ఇది పనికిమాలియో చెత్త మిగిలిపోని పాడేసేవాడేం కాదు ఆయన. అర్థమైందా? దేవుడు మనకి ఏది ఇస్తున్న శ్రేష్టమైన ఇస్తాడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఇచ్చిని పాడు చేసుకోవద్దు, దేవుడు ఆశని పాడు చేసుకోవద్దు. దేవుడు ఏది ఇస్తే అది నీకు నిలబెట్టుకో. దేవుడు సంతోషిస్తాడు, నువ్వు కూడా సంతోషిస్తాడు. ఎందుకు మాట చెప్తుంటే, దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితోనే వాళ్ళకి దేవుడికి శత్రులు అయిపోయారు. ఆ మాట చదువు ముచ్చేసుకుందాం. చదవండి. యాకోబు గ్రంథం 1:16 చదువుకుంది. 16-17 యాకోబు గ్రంథం 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి మనకు వచ్చును. దేవుడు చూస్తారు.
ప్రతి మంచివి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మనకి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనకి వస్తుంది. అందుకో ఆరాధించు. చెప్పాలి, మాట్లాడాలి. అందుకో ఆరాధించు, అనభించు, ఆత్మతో బతుకు. దేవుడు స్తోత్రం. అనభించు, చరణం పడిముంచు. అందరు తప్పులు కొట్టండి. పిల్లలు మీరు అయ్యమయం కింద ఉన్నారు. అసలు ఒకసారి ఒంట్లో సెలక్కుంటుంది. అసలు దేవుడు పెట్టంటే సురుకైన వాళ్ళు. మరి సురుకుతనంత ఏమైపోతుందో. సన్నిధి విడిచిపెట్టేస్తే మళ్ళీ బాల్ ఆడితే అక్కడ కొడితే మళ్ళీ మైపిల్లోకి వెళ్ళిపోతుంది. పనికి పనులు దేవుడి సన్నిధిలో ఏదో ప్లేట్లు వేసి పడిపోయిన వాళ్ళ కూర్చోండి, సిగ్గుకూడను. దేవుడు మహిమ కలుగాక. చివరిగా శరణ పాడదాం సంతోషంగా. జ్యోతిమయుడా ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో ఆలోచనం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, మనకి ఏ వీలు ఇస్తాడు దేవుడు? శ్రేష్టమైన ఈవులు దేవుడు మనకి తండ్రి వద్ద నుంచి మనకి అన్నీ కూడా వస్తాయి. అందుకోవాలి, ఆరాధించాలి, అనుభవించాలి, ఆత్మతో బతకాలి. చెప్పండి, అనుభవించాలి, దేవుడు ఇచ్చిన ఆత్మతో మనము బతకాలి. అంతే కాబట్టి చెప్పండి, వాళ్ళు కట్టబడి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఎండి నగలు బంగారాలు అన్నీ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా. ఏమంటే వాళ్ళు అంత కట్టబడి వాళ్ళు శరీరాలు అరిగిపోతే రాజు ఇచ్చాడే ప్రతిఫలము ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? దేవుడే ఇప్పించాడు. చెప్పాలి మీరు, ఇప్పించినవాడు ఎవరు? ఇప్పించి ఏం చేయమన్నాడు? మీ కుమారులకి మీ కుమార్తెలకి ధరింప చేసుకోండి. అన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు లేదా? ఉచితంగా ఇచ్చిన వాటిని బట్టి ఇప్పుడు ఏం చేసుకున్నారు? వాళ్ళ ప్రాణాలకి మీద తెచ్చుకున్నారు. దేవుడు స్తోత్రం. వాళ్ళకి మేలిపోయి కీడు తెచ్చుకున్నారు. ఈరోజు సంఘం మీ అందరూ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ మనకు ఆస్వాదించేవాడు, దినదినము దీవించేవాడు. మన శాపగతులు కాదు, కావాలని మాత్రం తెచ్చుకోకూడదు. దేవుడు స్తోత్రం. చెప్పడం మనం ఎవరు ఆశదానికి పాత్రలు. దేవుడు దీవించమని సెలవాయాను, అది ఎవరు కూడా మార్చలేరు. జాతించండి. తదుపరి చూస్తే ఆశ్రదింపబడిన పాత్రలు మన అందరం కూడా తాగుతున్నాం. అదే పాత్రలో తాగాడు ఎవరు? ఇస్కరియోతు యూద. వాడిలోకి ఎవరు ప్రవేశించని ఉంటుంది? సాతానుడు అంతకు ముందే ప్రవేశించాడు ఉంటుంది. దాన్ని చూడితే జీవితం పతనం అవ్వక మానదు. దేవుడు చూడితే పరములకు తీసుకెళ్ళక మానడు. దేవుడికి మేము కలుగాక. అంత కాబట్టి మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం బతకూడదు. దేవుడికి లోబడి బతకాలి. దేవారాత్రులు మనం కాసేవాడు ఆయనే, నిత్యం ఆదరించేవాడు ఆయనే, భూమి నుంచి పరమ తీసుకెళ్ళేవాడు కూడా ఆయనే. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కూడా దేవాతి దేవుడు కలజేయునుగాక.